నమస్కారం. హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చేర్యాల మండలంలోని మండల రిసోర్స్ సెంటర్ దగ్గర ఉన్న భవితా సెంటర్లో ఘనంగా నిర్వహించిన దివ్యాంగుల దినోత్సవం. చేర్యాల మండల వనరుల కేంద్రంలోని భవిత సెంటర్లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ఆటలు, పాటల పోటీలు ఏర్పాటు చేసి వాటిలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా పిల్లల ప్రతిభను వెలికి తీసేందుకు కేంద్ర సిబ్బంది ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. దివ్యాంగ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి బి నరేందర్, చేర్యాల స్థానిక కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ వీరమల్లయ్య, న్యాయవాదులు బి మనోహర్, యాదగిరి, సురేందర్, అలాగే రంగనాథస్వామి, స్వప్న, పద్మ, ఫిజియోథెరపిస్ట్ ప్రియాంక తదితరులు హాజరై పిల్లలను అభినందించారు. మొత్తం మనకు 26 మండలాలు, 26 మండలాలలో 7 భవితా సెంటర్లు. ఆ 7 భవితా సెంటర్లు కాకుండా అయితే కుకునూరుపల్లి ఒకటి ఉందో, అక్బర్పేట గుంపల్లి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో పడలేదు. కేవలం 24 మండలాలు. ఈ 7 ఇది ఓన్ బిల్డింగ్. దీన్ని మన భవితా అంటున్నాం, భవితా సెంటర్. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే మిగతా 17 మండలాలకు కూడా యాక్టివిటీ రూమ్స్ ఇచ్చింది. అవన్నీ కూడా బిల్డింగ్లు కట్టిస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా మన తల్లిదండ్రులు మన పిల్లలను తీసుకుపోయి అసలు అక్కడ అప్పేపండి, మీరు పూర్తిగా అప్పేపండి. పొద్దున 9 నుంచి సాయంత్రం 5 గంటల 4 గంటల వరకు ఆ మేడం అప్పేపండి. ఎవరైతే ఇంకొక అవకాశం ఉంది సార్ మన దగ్గర, ఎవరైతే ఈ సెంటర్కి రానటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళకి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇస్తాం. అంటే ఏంటంటే వీళ్ళు ప్రతి శనివారం ఏం చేస్తారంటే ఆ ఇంటికే పోతారు. ఇంటికి వాళ్ళకి అక్కడ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిందుస్థాన్ మీడియా సామాన్య